ఏపీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సన్నిహితుడైన నరెడ్డి సునీల్ రెడ్డి కంపెనీలో సిట్ తనిఖీలు చేస్తోంది. హైదరాబాద్, విశాఖలోని 10 కంపెనీల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3, స్నేహ హౌస్ లో రోడ్ నెంబర్ 2, సాగర్ సొసైటీలో, కాటేదాన్ రాజేంద్ర నగర్, ఖైరతాబాద్ కమలాపురి కాలనీ ఫేజ్ 1 లోని కార్యాలయంలో, వాల్తే రోడ్ వెస్ట్ వింగ్ విశాఖలో ఉన్న కార్యాలయంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్, విశాఖలో ఏకకాలంలో సిట్ బృందాలు దర్యాప్తు చేపట్టాయి. సునీల్ రెడ్డికి చెందిన విశాఖలోని ఆర్ఆర్ గ్లోబల్ కంపెనీలో అధికారులు సోదాలు చేస్తున్నారు. సిట్ అధికారులకు స్థానిక పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశాఖ నుంచి రాజు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సన్నిహితుడైన నరెడ్డి సునీల్ రెడ్డి కంపెనీలో సిట్ తనిఖీలు చేస్తోంది. ఏంటి, ఎలా ఉంది ప్రస్తుతం అక్కడ? ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో సిట్ బృందాలతో విస్తృత తనిఖీలు, విచారణలు, దర్యాప్తులు చేపడుతుంది. ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడైన నరెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీల్లో కూడా సోదాలు అయితే ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో అటు హైదరాబాద్, ఏపీలో విశాఖపట్నంలో కూడా సునీల్ రెడ్డికి చెందినటువంటి 10 కంపెనీల్లో ఉన్నటువంటి 5 కార్యాలయాలకు సంబంధించి కూడా సోదాలు అయితే విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం నుంచి విశాఖపట్నంలో కూడా సునీల్ రెడ్డికి చెందినటువంటి 2 కంపెనీల్లో ఉన్నటువంటి కార్యాలయాల్లో సోదాలు అయితే విస్తృతంగా చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఒకేసారి సోదాలు కూడా నిర్వహించడంతో అలజడి మీద మొదలైందని చెప్పుకోవచ్చు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా పలు కీలకమైన పత్రాలను అయితే స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే సమాచారాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. వీటిలన్నింటినీ కూడా పూర్తి నివేదికలో పొందుపరిచి ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే సోదాలు కూడా విస్తృతంగా చేయడం, అదేవిధంగా సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలతో పాటు కీలకమైనటువంటి పత్రాలు కూడా సేకరించినట్టుగా తెలిసింది. విశాఖపట్నంలో ఉన్నటువంటి వాల్తేర్ రోడ్ లో ఉన్నటువంటి ఆర్ఆర్ గ్లోబల్ కంపెనీకి చెందినటువంటి కార్యాలయంలో కూడా సోదాలు అయితే జరుగుతున్నాయి. ఈ సోదాల నేపథ్యంలో అధికారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, చిట్ అధికారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా స్థానిక పోలీసులు అయితే సహకారం అందిస్తున్నారు. పూర్తిగా ఆ ప్రాంతంలో కార్యాలయం చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా ఉంచి ఎవరిని అనుమతించకుండా సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో అత్యంత కీలకమైనటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడు అయినటువంటి సునీల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి కార్యాలయాల్లో చాలా కీలకమైనటువంటి పత్రాలు కూడా లభ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో సోదాల మీద అయితే మరింత ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు.